వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా ఒక అంటే మినీ యుద్ధమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈటెల రాజేందర్ సీఎం గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలకి ఈరోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, టీపీసీ చీఫ్లు కావచ్చు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఫైర్ అవుతున్నారు. ఇదే అంశం మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ యువ నాయకులు పసుపుల ప్రశాంత్ గారు ఉన్నారు. నమస్తే ప్రశాంత్ గారు. నమస్కారం. సో ప్రశాంత్ గారు, మీరు అంటే ఈటెల వర్గం అనుకోవచ్చు, లేకపోతే ఈటెలకి నమ్మిన బంటు లెక్కన అందేబాబాయ్ గారు, అంటే షాద్నాథ్ అందేబాబాయ్ గారు కావచ్చు, వారితో ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే ఈటెల రాజేందర్. ఈ రోజు మనం క్యాస్ట్ లను పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ నుంచి అధ్యక్ష రేస్ లో ఉన్నారు, అలాగే ఒక ఎంపీగా ఉన్నారు. కాబట్టి మరి ఈటెల పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఏదనుకోవచ్చు. సో జగ్గారెడ్డి లాంటి వాళ్ళేమో నడి రోడ్డు పైన బట్టలిప్పి కొడతా అని చెప్పేసి అనడం, తర్వాత ఈటెలది రెడ్డి కులమా ముదిరాజ్ కులమా అని చెప్పేసి కులం పేరుతోటి చెప్పడాలు కావచ్చు, తర్వాత ఈటెల అసలు రాజకీయాలకు పనికిరాడు అది దాన్ని కొంతమంది కార్పొరేషన్లు మాట్లాడడం. ఏ విధంగా ఈటెల మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. అసలు ఈటెల మన తెలంగాణ వాయిస్ ఇట్నే ఉంటది. ఇప్పుడు మనం కూడా కాదండి, తెలంగాణ వాయిస్ వాస్తవం. ఆయన మాట్లాడేది ఏంటంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ 14 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మహిళలకు 2500 కానీ, డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళకి 2500 కానీ, అదే విధంగా డిప్లొమా చదువుకున్న వాళ్ళకి 1500 కానీ, స్కూటీలు, తులం బంగారము, ఇవన్నీ హామీలు ఇచ్చి వాళ్ళు అంటే సాధ్యంగా అన్నటువంటి హామీలు తెలంగాణలో ఇచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి వాటన్నిటిని మనం నట్టేట ముంచినటువంటి పరిస్థితి మనం చూస్తాం. వాటిని కాకుండా సరే నువ్వు హామీలు అప్పులు ఉన్నాయో లేకపోతే ఇంకేది ఉందో అని చెప్పేసి నెరవేర్చలేవంటే మేము కూడా పెద్దగా దాన్ని పట్టించుకుంటలేము. కానీ నువ్వు హైడ్రా తీసుకొచ్చి జనాల్ని మూసి ప్రక్షాళన అని చెప్పేసి తీసుకొచ్చి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజల్ని పూర్తిగా వాళ్ళ ఇల్లు కూలగొట్టి నోటీసులు ఇవ్వకుండా, కనీసం వాళ్ళని అడగకుండా చేయకుండా, వాళ్ళు కొంత టైం పీరియడ్ అయినా వాళ్ళ సామాన్లను సర్దుకోవడానికి కూడా టైం పీరియడ్ కూడా పెట్టకుండా డైరెక్ట్ నైట్ ఈ రోజు ఖచ్చితంగా పోయి కూలగొట్టాలి అని పోయి నువ్వు ఏది చెప్పకుండా పోయి కూలగొట్టు. అందుకోసం ఎవరికైనా తెలంగాణలో పేద ప్రజల్ని నాశనం చేస్తున్నప్పుడు ఆ ఆవేశంతో ఈటెల గారు మాట్లాడిన మాట వాస్తవం. ఈటెల గారు మాట్లాడితే ధైర్యం లేక, రేవంత్ రెడ్డి దాన్ని సమర్థించుకోలేక, దానికి సమాధానం చెప్పడం చేత కాక ఈ రోజు జగ్గారెడ్డిని ముందుకు తీసుకొచ్చి జగ్గారెడ్డితో మాట్లాడిస్తా ఉన్నారు. జగ్గారెడ్డి గురించి మీ అందరికి తెలిసిన విషయం. వాడు చిల్లర ప్రెస్ మీట్ ముంగల్కి వచ్చేసరికి చిల్లర మాటలు మాట్లాడడం. ఆయన ఓన్లీ ఈటెల గారిని కొత్తగా రేవంత్ రెడ్డిని కూడా అంటే ఆయనకు ఎవరు అనేది ఉండదు. ఇంకా మీడియా ముందు వచ్చేసి ఏం మాట్లాడుతున్నా అర్థం కాకుండా మాట్లాడతారు. ఓకే, పర్టికులర్ అయితే మరి ఇప్పుడు ఈటెల గారి విషయంలో చూసుకున్నట్టయితే ఆయన కూడా అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% తెలంగాణలో ప్రజలంతా ఆవేశంతో ఉన్నారు. ఈ రోజు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నట్టేట ముంచినప్పుడు కనీసం స్థానిక ఎలక్షన్స్ పెట్టడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే జనాలను మోసం చేస్తున్నావు నీ అంతకు నువ్వు క్లారిటీ వచ్చింది కదా, అందుకే నువ్వు స్థానిక ఎలక్షన్స్ పెట్టడానికి భయపడుతున్నావు. అట్లాంటప్పుడు రాష్ట్రంలో మీకు నడపనికి శాత కాకపోతే ఎందుకు అధికారంలో ఉండాలి? బాధ అనిపిస్తుంది అనిపించదా? జనాల్ని నాశనం చేస్తున్నప్పుడు ఆ బాధతో ఈటెల మాట్లాడింది, దాంట్లో తప్పేముంది? ఓకే, అండ్ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిది ముదిరాజ్ కులమా రెడ్డి కులమా అన్నట్టు కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మీరు ఈటెల రాజేందర్ గారిని ఒక బీసీ వ్యక్తిగా చూస్తున్నారా లేకపోతే ఓసీ సామాజిక వర్గ? ఈటెల రాజేందర్ అసలు బీసీ కాదని ఎట్లా నిర్ణయిస్తుంది? ఈ రోజు మహేష్ గౌడ్ మాట్లాడుతున్నాడు, ముంగల్కి వచ్చి మహేష్ గౌడ్ మాట్లాడు ఎట్లా నిర్ణయిస్తున్నాడు? నువ్వు బీసీ కాదని ఎట్లా నిర్ణయిస్తున్నావు? దానికి ఒకటి ఉండాలి కదా. ఈ రోజు మీ రాహుల్ గాంధీ ఎవరు? రాహుల్ గాంధీ మేము చెప్తాం ఒక ముస్లిం పుట్టిండు, ఏమంటారు ఆయన ముస్లిం అంటారు. ఈటెల రాజేందర్ ఎవరు పుట్టిండు? ఎట్లా నిర్ణయిస్తున్నావు ఈటెల రాజేందర్ క్యాస్ట్? చక్కగా మాట్లాడాలి. ప్రెస్ మీట్ ముంగల్కి వచ్చినప్పుడు చక్కగా మాట్లాడడం నేర్చుకో. ప్రజల దగ్గర మాట్లాడేటప్పుడు, ప్రజలకు సమాధానం ఇచ్చేటప్పుడు సక్రమంగా మాట్లాడే బుద్ధి నేర్చుకో. మిమ్మల్ని మీరు ఎందుకు తిట్టుకుంటున్నారు? ఈ రోజు జగ్గారెడ్డి వాని మాటలు చూసినావు? అసలు ఒక మనిషి లెక్క మాట్లాడుతున్నాడా? ఈ రోజు ఏమంటాడు? పొట్టివాడు అని చెప్పేసి మాట్లాడు. వాడిని అడుగు, వాడి నైట్ వెళ్తున్నారు, వాడి నైట్ వాని వెడల్పు ఈ రెండు సమానంగా ఉంటాయి. వాడు పొడవు అంతే ఉంటాడు, వాడి వెడల్పు అంతే ఉంటాడు. గుడ్డేలు లేక గడ్డం పెంచుకొని తిరుగుతున్నాడు. ఫస్ట్ ఆ గడ్డం చక్కగా చేసుకోమను, చక్కగా నీట్ గా తయారై రాజకీయాల్లో ఉన్నాం మనం. కొంచెం మంచిగా డిగ్నిటీ రెడీగా మనం వాడంతటా వాడు బాధ అనిపిస్తుంది అండి. అంటే మీరు కూడా వాడు అక్కడ బేవకూఫ్ అని మాట్లాడు అంటే పూర్తి వల్గర్ గా మాట్లాడు కాబట్టి మేము వాడు అని మాట్లాడుతున్నాం. మేము ఇంకా మర్యాద వాడు మర్యాద మాట్లాడలే. అందుకే మేము మా నుంచి వస్తున్న ఆవేశము, ఆ ఆవేదన మా నుంచి వస్తుంది. ఓకే, మీరు సరే వాడు మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒక వ్యక్తిని వాడు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము ఎందుకంటే బేవకూఫ్ అన్నప్పుడు బట్ వాడు ఎట్లా నువ్వు చూసినావు కదా. ఇప్పుడు ప్రెస్ మీట్ లా ఒక ఈటెల రాజేందర్ గౌరవం ఏందో తెలంగాణ రాష్ట్రానికి అందరికి తెలుసు. ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు తెలంగాణ ఉద్యమకారుడుగా ఆయన కేసీఆర్ వెనకాల ఉండి ఆయన ఎంత బలంగా
ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో డైరెక్ట్ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు ఈటల రాజేందర్ అని చెప్పేసి మాట్లాడి అంత కష్టపడ్డ ఈటల రాజేందర్ ను నువ్వు ఇష్టానుసారంగా ఏదో పనికిమాలలో నేను జనాలు ఎట్లా చూస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఈటల రాజేందర్ గారిని కేసీఆర్ అంత తోడు దళిత బంధు ఇచ్చి ఆ మండలంలో ఎవరైతే దళిత కుటుంబాలు ఉన్నాయో ప్రతి ఒక్కరి కుటుంబంలో మండలంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఈటల రాజేందర్ నిజాయితీని ఒప్పుకొని ఆడ ఈటల రాజేందర్ గెలిపించిన చరిత్ర ఉంది. అవునా కదా? అంత మంచి వ్యక్తిని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మరి మాకు ఆవేశం వస్తుందా రాదా? బీజేపీని ఎందుకు 8,000 ఓట్లకి పరిమితం చేసింది? షాద్నగర్లో 8,000-9,000 ఎందుకు పరిమితం చేసిండు అంటే ఈ రోజు గాలి లేదు ఈడ ఇప్పుడు చూడండి, మీరు ఎమ్మెల్సీలు చూడండి, ఇక్కడ జరిగినటువంటి తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పులు చూడండి. ఇప్పుడు ఇదే ఎలక్షన్స్ ఇప్పుడు పెడితే పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మళ్ళీ 100% బీజేపీ ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందండి. తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర షాద్ నగర్ లో ఏ ఎమ్మెల్యే గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో అదే అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో ఓడిపోయినట్టే జరగదు. 100% ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడబోతా ఉంది బీజేపీ. షాద్ నగర్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే నెక్స్ట్ జరగబోతా ఉంది. చూడండి, లేదు ఇదే నిజం. చూడండి మీరు, ఇంతకుముందు ఈళ్లపల్లి శంకరన్న పోటీ చేసినప్పుడు ఇంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చినా మనకు తెలుసు, కానీ ఈసారి గెలిచింది కదా. ఇప్పుడు కూడా 100% ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తారు పక్క. ఓకే, అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ గారి విషయంలో కావాలని సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారు, ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చూస్తున్నారు అదిదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. ఆ ఫ్రస్ట్రేషన్ లని రేవంత్ రెడ్డిని చెప్తే ఫేమస్ అవుతా అది అని చెప్పేసి కేవలం ఫేమస్ అవ్వడం కోసమే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిందా? అధ్యక్షుని ఇష్యూ వీళ్ళు నిర్ణయించాల్సింది కాదు, వీళ్ళకి సంబంధం. పార్టీ స్టేట్ కమిటీ ఏది నిర్ణయం తీసుకుంటుందో, అంటే ఇక్కడ ఉన్నటువంటి కోర్ కమిటీ గానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర కమిటీ గానీ ఈ రాష్ట్రానికి ఎవరి నాయకత్వం అయితే బలంగా పనిచేయగలుగుతారని ఆలోచన చేసి వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అది ఇక్కడ ఈటల రాజేందర్ గారు మేము అధ్యక్షుని కావాలని చెప్పేసి ఈయన ఓట్లాడినా ఇంకోరు ఓట్లాడినా అట్లా కేంద్రం అట్లా నిర్ణయించరు. మీరు చూసిరు, అసలు ఎవ్వరు ఊహించని స్థితిలో ఢిల్లీకి ఒక ముఖ్యమంత్రిని కేటాయించిన పరిస్థితి చూసిరు. ఎవరు అవుతారని మనం ఊహించుకుంటాం, కానీ ఎవరు అవుతారు దాని గురించి ఇక్కడ సంబంధం లేదు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి నేను అదే అంటున్నా కదా, ఫ్రస్ట్రేషన్ బీజేపీ అధ్యక్షుడు కావాలనే ఫ్రస్ట్రేషన్ కాదు. ఆ ఆలోచన ధోరణి ఈటల రాజేందర్ గారికి లేదు. ఎందుకంటే ఈ రోజు ఈటల రాజేందర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎట్లా పీడిస్తుర్రో ఆ ఆవేదన తోటి మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ కూడా ఆయన ఫేమస్ అవుదామని కాదు. ఎప్పుడు చూసిరండి ఫేమస్ కావాలని చెప్పేసి ఈటల రాజేందర్ గారు కనుక అనుకుంటే ఆ రోజు కేసీఆర్ దగ్గర లేనటువంటి అన్ని వస్తువులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఆయన చేతిలో మీకు తీసుకుంటుండే కదా. ఫేమస్ కావాలని అనుకుంటే ఖచ్చితంగా అలాంటి ఆలోచన లేదు. మనం అట్లా ఊహించుకోవడం మన తప్పు. అట్లెట్లా చెప్తారు మీరు? ఎవరి మనసులో ఏముంటారు? ఇప్పుడు ఎవరికైనా అధ్యక్షుడు కావాలని చెప్పేసి ఉంటది. సో ఈయన పేరు కూడా బలంగా వినిపిస్తుంది. సో ఇలాంటి టైంలో మనం డైరెక్ట్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తే ఫేమస్ అవ్వచ్చు అని చెప్పి ఫేమస్ అవ్వాలని అనుకుంటే ఆయన్ని నిజంగా ఏదో ఆస్తులు సంపాదించాలను ఫేమస్ కావాలని అనుకుంటే కేసీఆర్ ఎంత తిట్టినా ఏం చేసినా ఎంత దూరం పెట్టాలని చూసినా ఆయన కాలు కింద బానిసలాగా ఉంటుండే. ఇట్లా నేను తిరగబడతా అని చెప్పేసి తిరుగుబాటుతనంతో బీజేపీలోకి వచ్చి ఆయన బలంగా ఇక్కడ కూడా ఆయన బలాన్ని చూపించుకోకుంటుండే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మల్కాజిగిరిలో ఎంపీగా గెలిచిండో అట్లాంటి పెద్ద నియోజకవర్గంలో ఈ రోజు ఈటల రాజేందర్ గారు గెలిచిన చరిత్ర. అంటే ఆయన నిజాయితీని నమ్మే కదా ఈ రోజు కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టినటువంటి చరిత్ర బీజేపీ. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విషయంలో స్పందించలేడు అంటే ఈటెల అంటే రేవంత్ గారు స్పందించే స్థాయి కాదనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిన ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి గారి పేరు తీసి మాట్లాడినంత మాత్రాన రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ భయం లేనట్టు కాదు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ గురించి మాట్లాడినంత మాత్రాన ఈటల రాజేందర్ గారి మీద భయం లేనట్టు కాదు, ఖచ్చితంగా ఉంటది. కాబట్టి ఈ రోజు జగ్గారెడ్డిని ముంగలు పెట్టి మాట్లాడిస్తున్నాడు అని నేను అనుకుంటాను. ఇది జగ్గారెడ్డి ఫీలింగ్. జగ్గారెడ్డికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద కోపమే. రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉండి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడింది కాదు, ఆల్రెడీ కోపం ఉంది జగ్గారెడ్డికి. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిస్తే మాట్లాడుతున్నాడు జగ్గారెడ్డి. ఆయన సొంతంగా ఆయన మనసులో నుంచి మా రేవంత్ రెడ్డి తిట్టింది కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటలు కావు. ఓకే, ఇంకోటి ఈ కులగణన విషయంలో ఎవరికి అంటే ఒక బీసీ వ్యక్తిగా కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి క్రెడిట్ ఇద్దామా లేకపోతే బీజేపీ క్రెడిట్ ఇద్దామా కేంద్రానికి? 70 ఏళ్ళు ప్రజలైతే అదే బీసీ వర్గం వెనుకబడతనంతోనే నాశనం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. నిజంగానే కాంగ్రెస్ కు నిజంగా బీసీల పైన ప్రేమ కనుక ఉంటే మరి 70 ఏళ్ళు కేంద్రంలో ఎందుకు చేయలేకపోయింది?
సో మరి 70 సంవత్సరాలు అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు చేయలేక? అందుకే ఇప్పుడు మనము అంటే ఇక్కడ రాష్ట్రం చేసింది కాబట్టి అక్కడ కేంద్రం చేసింది అంటుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మేము చేసినాం కాబట్టి వాళ్ళు చేసిండ్రు. ఇక్కడ రాహుల్ గాంధీ భయం, రేవంత్ రెడ్డి భయం, ఇది ప్రజల మోదీకి రాహుల్ గాంధీని మేం కాదండి, ఎవరు పట్టించుకోవట్లే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పట్టించుకోవట్లే, దేశంలో ఉన్న ప్రజలే పట్టించుకోవట్లే. ఇంకా మేము ఎందుకు భయపడతాం ఆయన గురించి? మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవితకాలం ఆయన పెద్ద మనిషి హయాంలో, రాహుల్ గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ నడవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు బీజేపీకి తిరుగులేదని మా అభిప్రాయం. ఈ దేశంలో రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు బీజేపీ తిరుగులేదు. 100% రాహుల్ గాంధీ ఉండాలి, జీవితాంతం రాహుల్ గాంధీ యథార్థంగా బతకాలని కోరుకుంటాం మేము మనస్ఫూర్తిగా. సో క్రెడిట్ బీజేపీ 100%. రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు బీజేపీ తిరుగులేదు. సో మరి ఫైనల్ గా ఈటెల రాజేందర్ గారు స్టేట్ ప్రెసిడెంట్ అవుతారు అనుకుంటున్నారు? ఇక అది పార్టీ మీద ఇస్తాం మనం మాట్లాడడానికి. సో ఒక బీసీ వ్యక్తికే ఇస్తారనుకోవచ్చు. కొన్ని బీసీ వ్యక్తికి పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ లో బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి చీఫ్. మరి ఇక్కడ కూడా బీసీ వ్యక్తికి ఇస్తారా? గతంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు కదా. మనం కోరుకోవడం తప్పలేదు, కానీ పార్టీ అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ఇస్తారు. ఓకే. సో మరోసారి ఈటెల గారి పైన వ్యాఖ్యలు చేస్తే మనం మాట్లాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈటెల గారికి గౌరవం ఉంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆయన వెనకాల ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఆయన వెనకాల ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం ఆయన వెనకాల ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పీడిత వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈటెల రాజేంద్ర గారి గురించి ఆలోచన చేస్తా ఉన్నాయి. ఈటెల రాజేంద్ర గారు మాట్లాడినటువంటి మాటల్లో నిజాయితీ ఉన్నది, ప్రజల ఆవేశం ఉన్నది. ఇష్టం ఉన్నట్టు నువ్వు ప్రెస్ మీట్ ముంగల్కి వచ్చి నేను పొడుగు ఉన్నా, నువ్వు పొట్టి ఉన్నావు, లేకపోతే నేను బట్టలు కూడా తీసుకొడతా, అది చేస్తా ఇది చేస్తా అంటానంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గాజులు కట్టుకుని కూర్చోలే. జాగ్రత్త బిడ్డ. ఈ రోజు జగ్గారెడ్డికి చెప్తా ఉన్నావు, రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నావు. రేవంత్ రెడ్డి అసలు ఆయన ఒక సర్పంచ్ లాగా మాట్లాడుతున్నాడు, ఈ చెప్పులెత్తుకుపోతానని మాట్లాడుతున్నాడు. అంత నీచంగా మీ ప్రభుత్వంలో ఉన్నది. నీకు పదవి రాకపోతే, జగ్గారెడ్డి నేను ఒకటే అడుగుతాను, నీకు పదవి రాకపోతే నువ్వు రేవంత్ రెడ్డి మీద అరిచిన అరుపులు సైలెంట్ గా ఉంటారు నీ పార్టీ వాళ్ళు. కానీ బయట రాహుల్ గాంధీ మీద లేకపోతే మీ రేవంత్ రెడ్డి మీద అంటే సైలెంట్ గా ఉంటారేం. కానీ మా ఈటెల రాజేందర్ జోలికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం ఎక్కడ కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేదు. జాగ్రత్తగా తిరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే. సో మొత్తానికి ఇది పసుపుల ప్రశాంత్ గారితో స్పెషల్ చిట్ చాట్. సో ఈటెల రాజేందర్ గారి పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఒక బీసీ వ్యక్తిగా మాత్రం సహించేది లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరొక కేసుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.